హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది నేను వ్లాగ్స్ పెట్టి. ఎందుకంటే కొంచెం హెల్త్ బాలేదండి. అందుకనేసి నేను వీడియోస్ అనేది షూట్ చేయలేదనమాట. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వస్తున్నానండి. ఈరోజైతే డే వ్లాగ్ అనమాట. ఆ రోజు నేను ఏమేమి చేశాననేది రెసిపీస్, అలాగే నేను ఏం చేశాననేది చూపిస్తాను. ఈరోజైతే ఆఫ్టర్నూన్ అయిందండి. యాక్చువల్గా నేను వంట చేయాలన్నమాట. ఏ రెసిపీస్ చేస్తాను ఏంటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఆఫ్టర్నూన్ డే బ్లాగ్ అనుకోవచ్చు. నేను ఏ వంటలు రెగ్యులర్గా ఎలా చేస్తాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే నేను చికెన్ తెప్పించానండి. చికెన్ తెప్పించి నేను వాటిని సోక్ చేశానమాట సాల్ట్ వాటర్లో. 1 అవర్ అలా సోక్ చేస్తే చికెన్ చాలా జ్యూసీగా తయారవుతుంది. మనం ఏ రెసిపీ ఆ చికెన్తో చేసా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అదే చూపించాను. ఆ తర్వాత నేనైతే రైస్కి నానేస్తున్నానండి. బ్రౌన్ రైస్ మేము యూజువల్గా యూస్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా బాగాలేదు హెల్త్ అన్నప్పుడు వైట్ రైస్ యూస్ చేస్తానండి. అదే నేను వాష్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది కదండి వ్లాగ్స్ చేసేసి. ఒక డే వ్లాగ్ చేద్దాము, కొంచెం ఇన్స్పిరేషనల్గా అలాగే మోటివేషన్గా ఉంటుంది కదా అని వ్లాగ్ షూట్ చేసి పెట్టానమాట. చాలా బిజీ డే అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ద ప్రొడక్టివ్ డే అని కూడా చెప్పచ్చు. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నానండి. రైస్ అయ్యేలోపు చికెన్ చేసేయచ్చు కదా అనేసి ఆల్రెడీ మ్యారినేట్ చేశాను, సోక్ చేసి పెట్టాను కదా. ఆ చికెన్ తీసుకుంటాను. ఫస్ట్ అందులో వాటర్ అన్నీ తీసేయాలండి. తీసేసిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం తీసుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఈరోజు కొంచెం ఆయిల్ ఒకటే తీసుకున్నాను. సో అందులోకి కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేసానండి. పౌడర్ వేసి అలాగే లవంగాలు వేసానమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది నార్మల్గా చేసే రెసిపీనే అండి, పెద్ద స్పెషల్ అని కాదు. కానీ ఆ రోజు నేను ఏం చేశాను అనేది జస్ట్ షూట్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే చాలా సింపుల్ అనమాట చేయడము. ఒకసారి మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మార్నింగ్ నేను సాంబార్ చేశానమాట. అది కొంచెం ఉంది. సో నేను ఈ చికెన్ కొంచెం గుజ్జుగా చేసుకుందాం అనుకున్నాను. సో అందుకని చేస్తున్నాను అనమాట. చికెన్ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను. అలాగే కారం పొడి రుచికి తగినంత వేసుకోవచ్చండి. కారం పొడి వేసాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను అనమాట. మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో సోక్ చేస్తాం కదా. సో అది చూసుకొని కొంచెం నార్మల్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే ఉప్పగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకొని కాస్త బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. పూర్తిగా కాకుండా కొంచెం తెరమూతలాగా పెట్టి అందులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయేలాగా చేసుకోవాలన్నమాట. నీళ్ళు అనేవి కొంచెం ఎమిరిపోతే చికెన్ అనేది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందండి. టేస్ట్ కొంచెం కమ్మగా అలా ఉంటుందన్నమాట. అందుకనే ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. హైలో పెట్టుకోకూడదండి, ఎందుకంటే అడుగున తొందర మాడిపోతుందన్నమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ కొంచెమే వాటర్ యాడ్ చేశానండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే గుజ్జు కూరలాగా చేసుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకోసం అనేసి. ఇది కొంచెం అందరు చేసేదానికంటే కొంచెం యూజువల్గా డిఫరెంట్గా చేస్తున్నానండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట. ఇప్పుడైతే విజిల్స్ పెట్టేశాను. 2 to 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 3 విజిల్స్ పెట్టానండి. ఆ తర్వాత ఆ విజిల్స్ వచ్చేలోపు నేను గ్రేవీ కోసం అనేసి తయారు చేసుకున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, అలాగే ధనియాల పొడి, కారం పొడి, కరివేపాకు పొడి కూడా వేస్తానండి నేను. జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, మిరియాల పొడి, పసుపు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నేను తీసి ఉంచుకున్నాను అనమాట సపరేట్గా. మనం ఒక పని చేస్తుండగా ఇంకో పని మనము రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది కదా. అది మూత ఉడొచ్చే లోపల నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కుక్కర్ మూత ఉడొచ్చే లోపల రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్ మూత ఉడొచ్చింది చూడండి. పీసెస్ అన్నీ బాగా ఉడికిపోయాయి అనమాట. కొంచెం వాటర్, నేను వేసినన్ని వాటర్ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తాననేది ఒకసారి మీరు చూడండి. ఎవ్వరూ చేయరేమో ఇలాగ వెరైటీగా, నేనైతే చేస్తానండి ఇలాగే. ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రైస్ అవన్నీ అవాయిడ్ చేయాలి బాబుకి అనేసి, అవి హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసమని ఇలా చేస్తానన్నమాట. కానీ టేస్ట్ అయితే ఎంత మాత్రం తగ్గదండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. అందులో ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి వేసాను. కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట. సాల్ట్ అలా వేసాను. వేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఏం చేస్తాననేది చూడండి. కొంచెం వెరైటీగానే ఉంటుంది, బట్ నేను అలాగే చేస్తానన్నమాట. నేను యూజువల్గా వంటలు చాలా ఫాస్ట్గా చేస్తానని అందరూ అంటుంటారు. ఏంటంటే దానికి మెయిన్ రీజన్, ఒక పని అయ్యేలోపు, ఒక వంట అయ్యేలోపు ఇంకోటి రెడీ చేసేసుకుంటానన్నమాట ఫాస్ట్గా.
మేబీ అదే మెయిన్ రీజన్ అయ్యుండొచ్చు అని అనిపిస్తుంది నాకు కూడా. ఫస్ట్ అయితే ఈ టమాటాలు కూడా వేసేసాను. అంతలో టమాటాలు వేసేసి కొంచెం మగ్గే లోపల నేనేం చేస్తున్నానంటే, ఇందులో ఉన్న కొంచెం బోను, కొంచెం మంచి మంచి పీసెస్ ఉంటాయి కదా, వింగ్స్ అలాంటివి, కొన్ని ఫ్లెష్ పీసెస్ అలాంటి సెలెక్టెడ్గా పీసెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. దీంతో ఏం చేస్తాను అనేది మీరు కొద్దిసేపు అయ్యాక చూస్తారనమాట. నా విచిత్రమైన వంటలు మీరు తప్పకుండా ఈ వీడియోలో అయితే చూడాల్సిందే, తప్పదు. విచిత్రం అంటున్నాను కానీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుకి చాలా నచ్చుతుందనమాట. నాకు కూడా చాలా టేస్ట్ అయితే బాగా నచ్చుతుందండి. కానీ చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా చేయడం అనమాట. ఎవరు చూసుంటారు అంత విచిత్రమైన వంటలు అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ టేస్టీగానే ఉంటాయండి. ఇందులో నేను కరివేపాకు పొడి వేశాను, అలాగే జీలకర్ర పొడి వేశాను. కరివేపాకు అనేది ప్రతి రెసిపీలో ఈ మధ్య వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం కరివేపాకు తీసుకోవడం మంచిది అంటున్నారు కదా. మామూలుగా సపరేట్గా కరివేపాకు వేస్తంటే అంటే మా బాబు తీసుకోడనమాట కరివేపాకు. నేను కూడా తినను యూజువల్గా. సో నేను అందుకనేసి కరివేపాకు అనేది పౌడర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ని ప్రతి దాంట్లోనూ, ఈవెన్ చికెన్లో కూడా వేస్తూ ఉంటానండి. చికెన్లో కరివేపాకు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని ఈ మధ్య రెసిపీస్ నేను కొన్ని బ్లాగ్స్లో చూశాను. సో నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి డామినేటింగ్గా కాకుండా కొంచెం ఒక హాఫ్ టీ స్పూను లేకపోతే 1 టీ స్పూన్ కరివేపాకు పొడి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకు ముందు చూపించిన పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదండి, ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ పౌడర్స్ కొంచెం కొంచెంగా వేసాను అనమాట. మరీ మసాలా ఎక్కువగా కాకుండా అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎక్కువ మసాలా గ్రేవీస్ తినడం కంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు లైట్గా కూడా ఉంటుంది, టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉండగానే నోరు అనేది ఊరిపోతుంది. నాకు కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి నిజంగా. ఆ రోజు అయితే చాలా చాలా టేస్టీగా ఉండింది రెసిపీ అనేది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తప్పకుండా చాలా టేస్టీగా ఉందనే చెప్తారు. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత లెమన్ అనేది లైట్గా పిండుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చిన్న గుజ్జు కూరలాగా చేసుకుంటే ఏంటంటే మనకు సైడ్గా ఆల్రెడీ సాంబార్ ఉంది అన్నాను కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అనమాట. వంటలన్నీ రెడీ అయిపోయాయి. జస్ట్ ఇది డే వ్లాగ్ కదా, అందుకనే చూపిస్తున్నాను. సాంబారు అలాగే రసం కూడా చేశానమాట. చికెన్ గుజ్జు కూర చేసుకున్నాను. ఇంకా పెరుగు, వైట్ రైస్ ఉన్నాయి. వైట్ రైస్ అంటున్నాను, సారీ అండి, బ్రౌన్ రైస్ కదా నేను చేసింది. ఈ రైస్ ఒకసారి ప్లేట్లో సర్వ్ చేసి చూపిద్దామని ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుందండి. ఇంకేంటి మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడైతే రెయినీ సీజన్ కదా, డైలీ మనకు హైదరాబాద్లో అయితే రోజు వర్షం పడుతూనే ఉంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. వీలైతేనే బయటకు వెళ్ళండి, వర్షంలో తడవకుండా ఉండండి. పిల్లలకైతే చాలామంది స్కూల్లో వైరల్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట. మా బాబు కూడా అందుకే వైరల్ ఫీవర్ అనేది వచ్చింది. చాలా సఫర్ అయ్యామండి. బట్ నవ్వు ఓకే అనమాట, అన్నీ సెట్ అయిపోయాయి. చూడండి, నేను ప్లేట్లో అయితే యమ్మీగా వడ్డించుకున్నాను. మీకు నేను తిని చూపిస్తూ ఊరిస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ అనేవి చేసుకొని ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో కొంచెం వేడివేడిగా చేసుకొని తింటే మన హెల్త్కి మంచిది, అలాగే మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్టీగా అనిపిస్తుంది కదా. చాలా చాలా బాగుండిందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ అనమాట. మా బాబుకు కూడా చాలా నచ్చేసింది. చాలా తక్కువ టైంలో చేసేయచ్చండి ఈ రెసిపీ అనేది. మనకి మిక్సీ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు. సో ఏ టైంలో అయినా మనం ఇదైతే చేసేసుకోవచ్చు అనమాట. నైట్ టైం కొంచెం చపాతీలోకి చేసుకోవచ్చు. రైస్లోకి అయితే ఇది కుజ్జుకూరలాగా ఉంది కాబట్టి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది, వేడి వేడి రైస్లోకి. ఇప్పుడైతే నేను వంట అయితే రెడీ చేసేసాను అనమాట. వంట అయిపోయిన తర్వాత ఈ జ్యూస్ అనేది చేశానండి మా బాబుకి. ఆఫ్టర్నూన్ అవుతుంది యాక్చువల్గా. ఆఫ్టర్నూన్ భోంచేసిన తర్వాత కాసేపు అయ్యాక, ఇది నన్నారే జ్యూస్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు డీమార్ట్లోనూ అన్నిట్లోనూ కూడా దొరుకుతున్నాయి. నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట, 777 అని. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తానండి, ఎక్కువ వేయను. నన్నారే లిక్విడ్ అనేది కొంచెంగా వేసి దాంట్లో కొంచెం బ్రౌన్ షుగర్ వాడతాం మేము. ఆ బ్రౌన్ షుగర్ కొంచెం వేసి వాటర్లో కలిపేస్తానమాట. మేము ఐస్ క్యూబ్స్ కానీ ఇవన్నీ కానీ ఏం వాడమండి అసలు. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో వాటర్ కూడా ఈవెన్ వాడమన్నమాట. అంత న్యాచురల్గానే నార్మల్ వాటరే తాగుతూ ఉంటాము. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కెటిల్లో వాటర్ వేడి చేసుకొని తాగుతున్నాం అనమాట. అదైతే మా బాబుకి రెడీ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా కొంచెం టైం ఉంది అంటే ఈ పక్షులకి నేను ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటానండి. అవి ఆటోమేటిక్గా అక్కడ పెట్టేస్తాము, అవే తింటూ ఉంటాయి. నాకు ఎప్పుడైనా సరదాగా అనిపించినప్పుడు వాటికి ఫీడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఇది క్లియో అనమాట. గ్రీన్ కలర్లో ఉండేది నియాన్. మా బాబు ఈ పేర్లు పెట్టాడండి. సో ఈ బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే ఆ బర్డ్ ఎక్కువ కొరికేస్తూ ఉంటుంది అన్నమాట, ఫింగర్స్ని బాగా కచ్చి చేస్తూ ఉంటుంది అదైతే.
ఇప్పుడైతే నేను ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ కొంచెం టీ చేస్తూ ఉన్నాననమాట. కొంచెం చల్లగా ఉంది కదా వెదరు, వేడివేడిగా టీ తాగితే బాగుంటుంది అని కొంచెం ఈ రైనీ సీజన్లో ఎక్కువ కాఫీ టీ అలా తాగాలనిపిస్తుంది. బట్ రోజుకు ఒకసారే తాగుతామండి మేమైతే. ఇంకా కొద్ది రోజులు అయితే మానేసామన్నమాట యాక్చువల్గా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వెదర్కి కొంచెం తాగాలనిపిస్తూ ఉంది. సో నేను అలా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మిల్క్ మా బాబుకి తీసేసి ఆ తర్వాత టీ చేస్తానండి. నేను యూజువల్గా ఏంటంటే బాబుకి బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఏం మిక్స్ చేయనండి. నేను వాడేది ఏంటంటే పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఉంది కదా, అది కొంచెం చిటికెడు వేస్తానన్నమాట. మరీ ఎక్కువేం కాదు, జస్ట్ చిటికెడు వేసేసి ఆ తర్వాత నేను శొంఠి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. శొంఠి ఉంటుంది కదా, డ్రై అల్లము, వాటిని పౌడర్ చేసి పెట్టుకుంటానమాట. అది కొంచెం పించ్ వేస్తాను. పించ్ వేసి షుగర్ అనేది చాలా తక్కువ అండి. మా బాబుకి షుగర్ ఇష్టం ఉండదు అనమాట పాలలోకి. సో నేను కొంచెం, అది కూడా అంతే, కొంచెం వేస్తానమాట. అది వేసి కలిపి ఇచ్చేస్తాను. హ్యాపీగా తాగేస్తాడండి. మీరు కొంచెం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఇలాంటివి అలవాటు చేస్తే ఏంటంటే పిల్లలు పెద్దయ్యాక కూడా అలాగే అలవాటు చేసుకొని తాగుతారు. ఈ బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ ఏంటంటే అంత మంచిది కాదు కదా. సో అందుకనేసి న్యాచురల్గా ఇంట్లో ఏదైనా పౌడర్ చేసుకొని బాదం పౌడర్ అలా వేసినా కూడా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో, చలికాలంలో శొంఠి మంచిది కదా, రోజు అలాగే ఇస్తానన్నమాట మిల్క్ అయితే. ఆ తర్వాత నేనైతే టీ తయారు చేసుకుంటున్నానండి. గరం గరం చాయ్ అనమాట. ఈవినింగ్ టైమ్స్ వర్షం పడుతూ ఉంటే తాగితే సూపర్ ఉంటుంది అసలు. దాంట్లోకి నేను ఫస్ట్ ఇందాక ఒక పౌడర్ వేశాను కదా, అది చాయ్ మసాలా అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో అది వ్లాగ్ పెట్టానండి, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో వీలైతే ఇస్తాను చూడండి. ఆ పౌడర్ వేసుకున్నానండి. అది కూడా హెల్త్కి చాలా మంచిది. మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో పౌడర్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను అల్లం కొంచెం వేశాను, ఘాటుగా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఈ టీ తయారు చేసుకున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను బ్రౌన్ షుగర్ వాడతాను, కానీ ఇది బిగ్ బాస్కెట్లో షుగర్ పౌడర్ వచ్చిందండి. ఆ పౌడర్ ఏంటంటే పాలలో వేసేసానంటే పాలు విరిగిపోతున్నాయి అనమాట. సో నేను అందుకనేసి అంతా టీ కాచేసిన తర్వాత గ్లాస్లోకి వేసుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా నేను వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, ఆ విషయం మర్చిపోయాను. సో నార్మల్ గ్లాస్లో వేసి కొంచెం అలా కలిపేసి చిన్న గ్లాసుల్లో వేసుకుందాం అనుకున్నాను. మళ్ళీ నా మెదడుకు తట్టిందనమాట, ఓ నేను వ్లాగ్ చేస్తున్నాను కదా అనేసి. సో ఒక మంచి కప్ తీసుకొని దాంట్లో నీట్గా టీ వేసానండి. ఇది చూస్తే ఏంటి ఇంత బ్రైట్గా ఉంది, టీ కలర్ కనిపించట్లేదని మళ్ళీ బ్రైట్నెస్ తీసేసాను అనమాట. సో ఆ తర్వాత ఒరిజినల్ టీ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తుంది. నేనైతే టీ తాగుతూ హ్యాపీగా టీవీ చూస్తూ ఉన్నానండి. నా టీ టైం అయితే ఇలా ఉంటుందన్నమాట. మా వారు వర్క్లో బిజీగా ఉన్నారంటే నేను ఒకదాన్నే టీవీ చూసుకుంటూ టీ తాగేస్తాను. ఇప్పుడైతే ఆ తర్వాత మా సర్వెంట్ వచ్చే టైం అయిందనమాట. సో నేనేం చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఈ బెడ్షీట్లు మార్చాలి అనేసి. మామూలుగా అయితే 15 డేస్కి ఒకసారి మారుస్తానండి. ఇప్పుడు ఇంట్లో బాగాలేదు కదా, ఫీవర్స్ అలా ఉన్నాయి కాబట్టి సో నేను 3-4 డేస్కి మార్చేస్తూ ఉన్నానమాట. ఫస్ట్ అయితే ఒక బెడ్షీట్ వేస్తానండి. ఆ బెడ్షీట్ మీద పాత బెడ్షీట్ వేస్తాను, దాని మీద నార్మల్గా యూస్ చేసే బెడ్షీట్ వేసుకుంటాను అనమాట. ఇంకా మెయిడ్ వచ్చే టైం అయింది కదా, ఆవిడ రోజు ఈవినింగ్ కసు అయితే ఉడుస్తారనమాట. సో అంతలోపల నేను క్లీన్ చేసేసుకుందాము అనేసి బెడ్షీట్ అయితే మారుస్తూ ఉన్నాను. జస్ట్ ఒక ప్రొడక్టివ్ డే అని చెప్పచ్చండి. డే అంతా చాలా బిజీగా గడిచిపోయిందనమాట. యూజువల్గా మన హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఉంటామనే కానీ ఏదో ఒక పని అయితే ఉంటుంది కదండి. ఒక పని అయిపోతే ఒకటి ఏదో ఒకటి మనకి ఉండనే ఉంటాయి. సో బెడ్షీట్ అయితే మారుస్తూ ఉన్నాను అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారా? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే రెగ్యులర్గా అయితే వ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను, ఒక్కోసారి బాగాలేకపోతే పెట్టలేదండి. మొన్నంతా చాలా గ్యాప్ వచ్చేసింది. కొడైకెనాల్కి వెళ్ళొచ్చిన తర్వాత రెగ్యులర్గా పెడదామని అయితే అనుకున్నాను అనమాట. కానీ ఇంకా నాకు కూడా బాగాలేదండి హెల్త్. యాక్చువల్గా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఏమైంది ఏంటి అనేది, మీకు కూడా తెలుస్తుంది కదా. యాక్చువల్గా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. అదైతే ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, చేసి పెడతాను మీకు. ముఖ్యంగా ఈ సీజన్లో జలుబు అలాంటివి వస్తూ ఉంటాయి కదండి, అందుకనేసి బెడ్షీట్లు ఫ్రీక్వెంట్గా మార్చుకోవడము, అలాగే షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడము, ముఖ్యంగా మనము ఫ్యాన్స్ వాటిని క్లీన్ చేయడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటాము. అవి కూడా మనం అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా ఫ్యాన్స్ అనేవి క్లీన్ చేసుకోవాలండి. అది తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే మంచం కింద ఉన్న దుమ్ము అలాంటివన్నీ మన ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. పిల్లలకి ముఖ్యంగా తొందరగా కోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ డస్ట్ లేకుండా చూసుకోవాలండి ఇంట్లో. నేనైతే 5 డేస్కి ఒకసారి ఇంట్లో ఉన్న ఓపెన్ ఏరియాస్ మొత్తం డస్ట్ క్లీన్ చేయించుకుంటాను అనమాట. మా మెయిడ్ ఉంటారు, తను క్లీన్ చేస్తారనమాట. నేను ఫస్ట్ నుంచి తనకు అలాగే అలవాటు చేశానండి. ఎవ్రీ 5 డేస్కి ఒకసారి ఇంట్లో ఉన్న ఓపెన్ ఏరియాస్ మొత్తం క్లీన్ చేపిస్తానమాట. ముందైతే నేనే చేసుకునేదాన్ని, ఈ మధ్య కొంచెం వీలు కావట్లేదు, సో తనతో క్లీన్ చేయించుకుంటూ ఉన్నాను. అలాగే బెడ్షీట్స్ అనేవి 1 వీక్ ఒకసారి, రైనీ సీజన్లో అయితే 1 వీక్ ఒకసారి మారిస్తే మంచిదండి పిల్లలకి, మనకి కూడా.
రోజు అయితే నాకు ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి. రోజుకొకటి గుర్తొస్తదనమాట నాకు. ఈరోజు ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలి, ఈరోజు కిచెన్ క్లీన్ చేసుకోవాలి, చిమ్నీ క్లీన్ చేసుకోవాలి, ఇలా అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. నేను గుర్తొచ్చిన రోజు మ్యాక్సిమం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. లేకపోతే నా మెదడులో అదే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నైట్ అయిపోతుంది. సో నేను నైట్ కాదు, ఈవినింగ్ అవుతుందండి. ఈవినింగ్‌కి నేను బాబుకి ఏం చేద్దాం అనుకున్నానంటే, ఈరోజు ఒక విచిత్రమైన రెసిపీ చేద్దాం అనుకున్నాను కదా! అదే అనమాట ఇది. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసానండి. ఆ తర్వాత క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్ వేసాను. ఇవి నేను చూపించిన విధంగా తరిగితే అనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది పిల్లలు తినడానికి. మధ్యాహ్నం నేను చికెన్ చేసేటప్పుడు కొన్ని పీసెస్ తీసి ఉంచాను కదా! అది ఈ రెసిపీ కోసమే అనమాట. అది ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి బానే ఉంటుందండి మనకి. ఇంకా మళ్ళీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. దీంట్లోకి నేను చిల్లీ సాసు, అలాగే సోయా సాసు, వెనిగరు, అలాగే టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పెద్దగా మంచిది కాదు కాబట్టి నేను లైట్గా కొంచెం ఆ టేస్ట్ తగిలేలాగా వేస్తూ ఉన్నానండి. అప్పుడప్పుడు అయితే తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే అస్సలు లేదు. డీప్ ఫ్రై ప్రతిసారి చేయకుండా ఒకసారి ఇలా చేద్దామనేసి నేను ఒకసారి ట్రై చేశాను. మా బాబుకి అయితే చాలా నచ్చిందండి. సో నేను అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట, హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి. ఇలా బాయిల్ చేసేసి కూడా మనము ఈ సాస్లన్నీ కలిపేసి పిల్లలకి ఇచ్చేయచ్చు. జస్ట్ కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే కొంచెం క్రంచీనెస్గా తయారవుతాయన్నమాట. అది నేను సర్వింగ్ ప్లేట్లో వేస్తూ ఉన్నానండి. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, నేను వ్లాగ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా ప్లాస్టిక్ ప్లేట్ అండి. ఇది ఏంటంటే నాకు కొంచెం గిల్టీనెస్ వస్తుందన్నమాట దీంట్లో వేసినప్పుడు. మళ్ళీ ఫుడ్ తింటే ప్రాబ్లం కదా అనేసి నేను వీడియో షూట్ చేసిన వెంటనే దాన్ని మళ్ళీ స్టీల్ ప్లేట్లోకి మార్చేశానండి. ఇది బిహైండ్ ద కెమెరా జరుగుతూ ఉంటాయి. ఈరోజు డే వ్లాగ్ కదా, మీకు కొన్ని విషయాలు చెప్దామనేసి ఇదొకటి చెప్తూ ఉన్నానన్నమాట. చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదండి, హెల్త్‌కి కూడా మంచిగా ఉండాలి కదా, అదనమాట. ఇదైతే మా బాబుకి ఇచ్చేసాననమాట. వాడైతే హ్యాపీగా తినేసాడండి. చాలా చాలా టేస్టీగా ఉందని కూడా చెప్పాడు. సో నేను అందుకనేసి ఈ రెసిపీ ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటాను. ఎప్పుడు షూట్ చేయలేదు. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందనేసి ఒకసారి అయితే షూట్ చేశాను. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ నైట్ అవుతుందనమాట. నైట్ బాగా వర్షం పడుతుందండి. మా లైన్‌లో ఏంటంటే కొంచెం రోడ్‌లో రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాటర్ అనేవి చూడండి ఎలా నిలిచిపోయాయి రోడ్‌లో. పెద్ద వర్షం అనమాట. మా ఇంటి ముందు చూడండి వాటర్ ఎలా నిలిచిపోయాయో. చాలా స్లోగా వెళ్తూ ఉన్నాయన్నమాట. పెద్ద వర్షం పడేసరికి చాలా వాటర్ వచ్చేసాయి. చాలా చల్లగా కూడా ఉంటుందండి. పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చాక ఒకసారి స్టీమ్ పెట్టండి. స్టీమ్ పెడితే ఏంటంటే కొంచెం ఇన్ఫెక్షన్స్ అవి తొందరగా రాకుండా ఉంటాయి. నైట్ కొబ్బరి పచ్చడి చేద్దామని తీస్తూ ఉన్నానండి. కొబ్బరి అయితే నేను ఇలా తీస్తాననమాట. నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. మీరందరూ ఎలా తీస్తారు? మామూలుగా అయితే పగలగొట్టి తీస్తూ ఉంటారు. అదైతే నాకు చాలా హార్డ్ అనిపిస్తుంది. పగలగొట్టలేననమాట. సో నేను ఇలా కట్ చేసుకొని తీసేస్తాను. నాకు ఇదే ఈజీ అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ అండి కొబ్బరి పచ్చడి, అందరికీ తెలిసిందే రెసిపీ. జస్ట్ కొబ్బరి వేసాను, అలాగే పచ్చిమిర్చి వేసాను అనమాట. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చింతపండు, సాల్ట్ వేసి గ్రైండ్ చేయడమే, అంతే. సింపుల్ రెసిపీ అనమాట. ఎప్పుడైనా ఓపిక లేదో లేకపోతే ఇంకా వెజిటబుల్స్ ఏమీ లేవనుకోండి, ఇలా కొబ్బరి పచ్చడి చేసేస్తూ ఉంటాను. చపాతీలోకి బాగానే ఉంటుంది కదండి, అందుకనేసి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తానమాట. దీనికి మళ్ళీ తర్వాత అలా ఏం వేయనండి, మళ్ళీ ఆయిల్ ఎందుకనేసి. ప్లస్ ఒక్కోసారి బద్ధకంగా కూడా ఉంటుందండి ఆయిల్, అందుకే తర్వాత వేయనమాట ఒక్కోసారి, ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇంకేముంది, ఇప్పుడు చపాతీ చేస్తున్నాను అనమాట. రోజు నైట్ అయితే చపాతీ చేస్తానండి మా వారి కోసము. 2 చపాతీస్ చేస్తానన్నమాట. చాలా ఫాస్ట్‌గానే చేస్తానండి వంటలైతే. ఎందుకంటే ఒక పక్క ఒకటి చేస్తూ ఇంకో పని చేసేస్తూ ఉంటానన్నమాట. అలా 2, 3 పనులు చేసేస్తూ ఉంటాను సైమల్టేనియస్‌గా. సో టైం అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఫాస్ట్‌గా పనులు కూడా అయిపోతాయన్నమాట. నాకు ఎక్కువసేపు వంట రూమ్‌లో ఉండడము, ఎక్కువసేపు ఒకే పని చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదండి. మేబీ అదే వన్ ఆఫ్ ద రీజన్ అయ్యుండొచ్చు ఫాస్ట్‌గా వంటలు చేసేసేయడానికి. ఏ పనైనా ఫాస్ట్‌గా చేసేసుకుంటాను. చపాతీకి అయితే లైట్గా ఆయిల్ వేసేసి చేసేస్తున్నానండి. యూజువల్గా పుల్కాస్ చేస్తాను, ఒక్కోసారి చపాతీ చేస్తాను. ఎలా అయితే అలా అనమాట. ఆ రోజు మూడ్ని బట్టి చేస్తూ ఉంటాను. డే అయితే నాకు చాలా బిజీగానే గడుస్తూ ఉందండి యాక్చువల్గా. ఎందుకంటే ఏదో ఒక పని ఉండనే ఉంటుందన్నమాట. ఈ మధ్య కొంచెం క్లీనింగ్ అవి చేసుకుంటూ ఉన్నాను కొంచెం బాగున్నప్పుడు. అలాగే కొద్ది రోజులైతే హెల్త్ బాగాలేదు కదా, దాంతో కూడా నేను సఫర్ అయిపోయానమాట. అలా టైం లేక నేను వ్లాగ్స్ అనేవి షూట్ చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. ప్రతిసారి చెప్తూ ఉంటాను రెగ్యులర్గా పెడతాను అనేసి, బట్ నా చేతిలో ఉండదు కదా. ఒక్కోసారి బాగాలేకపోతే కుదరకపోవచ్చు. ఈ వ్లాగ్ అయితే మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నాను. అలాగే వన్ ఆఫ్ ద మోటివేషనల్ వీడియో అని చెప్పచ్చు. అంతేనండి, ఈరోజు డిన్నర్ అయితే ఇలా అయిపోయిందనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే,
కొంచెం పాత పెరుగు ఉన్నిందండి కర్డ్. ఆ పెరుగులోకి నేను ఫ్రెష్ కర్డ్ ఇంకొంచెం ఉంటే అది వేసుకున్నాను. సరిపోదనమాట యాక్చువల్‌గా హెయిర్ ప్యాక్ కోసం ఇది చేసుకుంటున్నాను. ఈ పెరుగులోకి నేను కొంచెం మెంతి పొడి ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. పచ్చి మెంతులే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాననమాట. ఎందుకంటే సాంబార్‌లోకి అలా తిరువాతలోకి వేస్తూ ఉంటాను. పప్పు చేసినప్పుడు కూడా కొంచెం మెంతి పొడి వేస్తాననమాట. మెంతి ఆకు లేనప్పుడు. వాటి కోసం చేసి పెట్టుకున్న ఆ పౌడర్‌ని నేను పెరుగులో కలిపేసి బాగా మూత పెట్టేస్తాననమాట. మార్నింగ్‌కి నేను అది తలకి అప్లై చేసుకుంటానండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్‌లో ఏమన్నా ర్యాషెస్ అలా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. లేకపోతే హెయిర్‌లో డాండ్రఫ్ ఉన్నా కూడా వెళ్తుందనమాట. చాలా పనిచేస్తుందండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ప్యాక్ చాలా చాలా బావుంటుంది. హెయిర్‌కి కండిషనింగ్‌గా కూడా కర్డ్ అనేది పనిచేస్తుందనమాట. ఆ తర్వాత నేను రోజు చేసే పనేంటంటే మా బాబుకి నైట్ మజ్జిగ అనేది ఇస్తానండి. సో, ఆ మజ్జిగ కోసం కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్ అనేది కూడా వేశాననమాట. మజ్జిగ చేసి మా బాబుకి ఇచ్చేస్తాను. దీంతో నా డే అనేది కంప్లీట్ అవుతదండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంగ్తీ అయిపోయిందండి. ప్లస్ హడావిడిగా మాట్లాడేయాల్సొచ్చింది. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకొస్తానండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.